ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో మనలాంటి లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, అదేవిధంగా ఇక్కడున్న చాలామంది మేధావులు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. మరి మన రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన పరిణామం, కానీ వారికి ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గ్యారంటీ చెప్తా, మీరు ఆ పదవులు అనుభవించారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే, ప్రజాస్వామ్యం వల్లనే మీరు ఆ పదవుల్లో ఉన్నారు. మరి అంబేద్కర్ని సాక్షాత్తు పార్లమెంట్లో అవమానిస్తే మీకు సిగ్గుగా లేదా అని అడుగుతా ఉన్నా. మీకేం సిగ్గే కాలేదా? పైగా సిగ్గు లేకుండా మోడీని పొగుడుతారా మీరు? మీరు ఎట్లొచ్చారు ఆ పదవుల్లోకి? రాజ్యాంగంలో ఇవాళ ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఇవన్నీ ఉండడం వల్లే మీరు ఆ పదవుల్లోకి రాగలిగారు. లేకపోతే మీరు కూడా ఎక్కడో ఉండింది. కానీ అలాంటి రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి అసలే మాట్లాడు, మరి ప్రశ్నిస్తాననే పవన్ కళ్యాణ్కి మరి ఆయనకేమొచ్చిందో ఆయన మాట్లాడు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మీ ముగ్గురు దెబ్బతీస్తున్నారు పక్కాగా. అంటే మిగతా విషయాల్లో మీరు ఏ కూటమిలో ఉన్నారా, ఎవరితో ఉన్నారా, నేను దాన్ని తప్పు పట్టను, అదే మీ ఇష్టం. అరే అంబేద్కర్ని అవమానిస్తే, పార్లమెంట్లో అవమానిస్తే, మీరు కనీసం ఇది సరైనది కాదు అనే మాట కూడా మీరు చెప్పరు. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, లేదంటే మోడీ దగ్గర పన్నుకు పోతున్నారు, అవన్నీ ఓకే, అది వేరేలే, అది మీ ఇష్టం. కనీసం అంబేద్కర్ గురించి ఇట్లా అవమానించకూడదు, అంబేద్కర్ మనం అందరం గౌరవించాలి అనే మాట కూడా మీరు చెప్పడానికి భయపడతా ఉన్నారంటే మీకు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత భయపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన పరిణామం ఇది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, 2 పార్టీల నాయకులు కూడా వారు మాట్లాడకపోవడం శోచనీయము. దీన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతూ, ఖండిస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ షర్మిలకు, అదేవిధంగా మస్తాన్ వలి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చాలా సీనియర్ శాసన మండలి సభ్యులు